వేగా జ్యువెలర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుపరిచితమైన ప్రముఖ ఆభరణాల షోరూం. అక్షయ తృతీయ శుభ తరుణంలో తమ ఖాతాదారులకు మరింత చేరువలో లక్ష్మీపురం వద్ద వేగా జ్యువెలర్స్ అద్భుతమైన ఆభరణాల షోరూంను ప్రారంభించారు. ప్రముఖ సినీ నటులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత నందమూరి బాలకృష్ణ షోరూంను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేగా జ్యువెలర్స్ సంస్థ చైర్మన్ మండ్లమూడి రామ్మోహన్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వర్మతో పాటు గుంటూరు నగర ప్రముఖులు మరియు ఖాతాదారులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో సినీ నటి డింపుల్ హయతి పాల్గొని షోరూంలో కలియ తిరుగుతూ గొప్ప సందడి చేశారు. నేను సతీష్ ఎక్కడున్నావు అని అడగటానికి బాయ్ సీ యూ. స్వాగతం సుస్వాగతం. వేగా గుంటూరు ఇది మా 6వ బ్రాంచ్. బాలయ్య చేరుకున్న 4వ బ్రాంచ్, బాలయ్య 4వ బ్రాంచ్ ఆశీర్వదించి మన బ్రాంచ్ చేయాలని నెక్స్ట్ 1 year లో బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఇది మేము 4వ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది.
ఆయన దయ వల్ల ఈ 4 బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ముందు కూడా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మా కస్టమర్లందరికీ సరైన సేవ అందించాలని మేము కోరుకుంటున్నాము. చాలా ఈ ఓపెనింగ్ సందర్భంగా చాలా ఆఫర్లు పెట్టాము. అక్షయ తృతీయ సందర్భంగా 16 నుంచి 26 వరకు చాలా ఆఫర్స్ ఉన్నాయండి. ఈ ఆఫర్స్ ని ఈ గుంటూరు పట్టణ ప్రజలు కానీ గుంటూరు వాళ్ళు కానీ చాలా మంచిగా ఉపయోగించుకుంటారని ఈ ఆఫర్ అందరికీ ఉపయోగపడుతుందని కోరుతున్నాను. 26వ తారీఖున లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. దాంట్లో 5 డైమండ్ నెక్లెస్ ఇవ్వడం జరుగుతుంది. అంతా అవకాశాన్ని వినియోగించుకున్నారని కోరుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన డిప్పుల హయాతి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతా నమస్కారం. డిప్పుల హయాతి గారు మాట్లాడారు, తర్వాత బాలకృష్ణ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. గుంటూరుకి చాలా పెద్ద హాయ్. ఈరోజు చూశాను బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఈరోజు వీగా జ్యువెలర్స్ ఓపెన్ అవ్వడం నాకు చాలా సంతోషం. అందులో నేను కూడా పాల్పంచుకోవడం నాకు ఇంకా సంతోషం. అండ్ హీస్ అ లెజెండ్. జై బాలయ్య అనడానికి నిజ స్వరూపం అది. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ వీగా జ్యువెలర్స్. ఇంకా ఎన్నో మీతో కలిసి ఇంకా చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా కలెక్షన్ చూశాను. మీ పెళ్ళిళ్ళకి, పార్టీస్కి, ఫంక్షన్స్కి అన్నిటికీ వన్ స్టాప్ దట్ ఈస్ యువర్ వీగా జ్యువెలర్స్. అన్ని కలెక్షన్స్ లక్షి, డైమండ్, గోల్డ్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఎక్కువగా శాతం మహిళలకి చూపించారు. ఏమి వస్తుంది ఏదైనా అలంకారం ఏదైనా మంచి ఇంట్లో పండుగ జరిగినా లేకపోతే ఏదైనా కార్యక్రమం జరిగినా అది చెప్పారు. ఇవాళ బాలకృష్ణ నేనంటాను నగరాన్ని ఆవిడ వేసుకోవడం వల్ల ఆవిడికి మంచి అందం వచ్చింది. ఈవిడిగా అందరికి నమస్కారం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ మెగా నా చేతులు అలాగే మాకు మెగాకి ఏదో తెలియని ఒక అనుకున్నాను. ఏ పూర్వం భావిస్తున్నాను జన్మని అంటే ఏదో కానీ వాళ్ళకి నాకు ఏంటో ఉంటుందో అలా వాళ్ళకి నాకు నమ్మకం. అలాగే వాళ్ళ పని మీద వాళ్ళ ఏదైతే అందించాలన్న లక్ష్మి కానీ దేశవ్యాప్తంగా ఉన్న కేవలం మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కాదు, రాష్ట్రాలు కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిని శోధించి పరిశోధన చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తీసుకొచ్చి ఆ డిజైన్ కూడా ఇక్కడ మనవాడికి అందుబాటులో పెడుతున్నామంటే మరి అందుకే నేను మెగా జ్యువెలర్స్ ఒక ఫ్యాన్. నేను ఇవాళ ఇది 5వ షాప్ ఓపెనింగ్ జరిగింది. ఇప్పటిదాకా నేను ఓపెన్ చేశాను. ఇది 6వ షాప్. ఒకటి హైదరాబాద్ లో చేశాను, తప్ప ఇవాళ గుంటూరు. ఇంకా చెప్పడానికి ముందు ఎంతో ఇంకా అభివృద్ధి చెందాలని అందరూ మన్ననలు పొందాలని మేము మహిళలు అయితే మన మగవాళ్ళు అయితే అన్నీ ఉన్నాయి. ఆయన అందరికీ సో నాకు చాలా అద్భుతమైన లక్ష్యం పైన ఈ దశోదారాలు అయితే అన్ని మన ఏదైతే మేము సినిమా ద్వారా మేము వచ్చి సందేశం ఇస్తాము. ఏదైతే ఈ సనాతన హిందూ ధర్మం అని అక్కడ ధర్మం సినిమా తీసిన
సనాతన హైందవ ధర్మం నాకు ఈజీగా అనిపించింది. నాకు బయట ఈ దశావతారాలు అయితేనేమి, లేకపోతే బాలకృష్ణ అయితేనేమి, ఇట్లా నందనవనం అయితేనేమి, అద్భుతమైన లక్ష్యం. ముఖ్యంగా వాళ్ళ కోరుకుంటున్నారు కూడా ఏదైతే ఇది ఈ ఆఫర్స్ దాంట్లో షైన్ ప్లానింగ్ షైన్ ప్లాన్ అన్న లేకపోతే స్పార్క్లింగ్ షేవింగ్ ప్లాన్ అలాగే అడ్వాన్స్ పేయింగ్ ప్లాన్ అని ఇలా అడ్వాన్స్ కట్టుకుంటూ సో ఇలా అందరికీ అందుబాటులో ఎవరు అంటే కాకుండా సగటు మనుషులు కూడా ఇవన్నీ అందుబాటులో ఉండేటట్టు వాళ్ళన్నీ ఇక్కడ సమకూరుస్తున్నారు. అందుకే వాళ్ళ చూడాల్సి అంటే అందరి హృదయాల్లో ఒక జరగని ముద్ర అది కూడా ఇక్కడ సో అలాగే ఎన్నో ప్లాన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ ముఖ్యంగా ఏంటంటే ఈ ఎవరైతే డైమండ్స్ ఉన్నాయి, ఒక డైమండ్ ఉంది, ఒక క్యారెట్ 49,999 మాత్రమే. ఇది కూడా 16 నుంచి 26 దాకా ఉంది ఈ ఆఫరు, బంపర్ ఆఫరు. అలాగే అలాగే ఎవరైతే లాటరీ చేస్తున్నారు వాళ్ళు, ఎవరైతే లాటరీలో 5 గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ 2 లక్షల రూపాయలు వాళ్ళు ఇక్కడ ఆభరణ కానివ్వండి, లేకపోతే ఒక వజ్రం కానివ్వండి, దాంతో కొట్టుకోవడానికి 2 లక్షలు వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరైతే మొదటి 100 క్లయింట్ ఉంటారో, కస్టమర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ ఒక కొన్న ఏదైతే ఆభరణం లేకపోతే వజ్రం కావచ్చు, దాంతో పాటు ఒక గోల్డ్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ యొక్క పాత ఆభరణాలు ఏమున్నాయో దాన్ని ఎక్స్చేంజ్, కొత్త ఆభరణాలతో ఎక్స్చేంజ్ చేసిన వాడికి 150 రూపాయలు వాళ్ళకి దాని మీద కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. కదా ఎన్నెన్నో ప్లాన్స్తో ముందు వచ్చింది అమృత వేగా జ్యువెలర్స్. ఎట్లా సినిమాలో ఏ రకంగా అయితే మీ హృదయాల్లో మేమంతా చేస్తాయిగా ఒక ఆభరణం లాగా, ఒక చలనచిత్ర పరిశ్రమ ఆభరణం లాగా మేము రకరకాల సినిమాలు చేస్తూ మా వంతు సమాజం పట్ల మేము ఎలాగైతే మా కర్తవ్యాన్ని అలాగే వాళ్ళు కూడా సమాజం పట్ల సగటు మనుషులు మధ్య తరగతి కుటుంబాలు కూడా ఈ యొక్క అలాభించే వరకు ఈ యొక్క కూడా వారికి నమ్మకం నా చేపిస్తే అది బంగారం అని అసలే బంగారం ఇంకా బంగారం ఏంటి ఏదో దగ్గర అభివృద్ధి అలాగే మెగా జ్యువెలర్స్ కూడా ఇంకా ఎన్నెన్నో బ్రాంచ్లు ఇందాక చెప్పారు. 19 పరికారం ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మెగా జ్యువెలర్స్ అలాగే డైరెక్టర్ గారు అలాగే డైరెక్టర్ గారు జనార్దన్ గారు, వసుధాగర్ గారు, మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా ఈ సందర్భంగా నా మీద ఉంచున్న నమ్మకానికి, అలాగే కస్టమర్స్ మీద వాడు ఉంచున్న నమ్మకానికి నా తరఫున మరి వాళ్ళ కస్టమర్స్ అందరి తరఫున కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాత్రికేయులు సోదరులందరికీ, అలాగే పోలీస్ శాఖ వారందరికీ, నా అభిమానులకు అందరూ కూడా నా కళాభిమానాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఈ షోరూము అందరికీ అందుబాటులో
ఈ బంగారంతో చేసిన ఏవైతే ఆభరణాలు ఉన్నాయో, లేకపోతే వజ్రాలు, నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అంత అందరికీ అందుబాటులో ఉండే ధరకు ఈ 16 నుంచి 26 దాకా ఈ పెట్టడం జరిగింది. సో అందరూ కూడా కేవలం డబ్బున్న వాళ్ళకే కాదు, మధ్యతరగతి కుటుంబాలకైతేనేమి, లేకపోతే సగటు మనుషులకైతేనేమి అందరూ కూడా ఇవన్నీ అందుబాటులో ఉండేలా వారు ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ ఈ ముందుకు రావడం జరిగింది. సో ఏదైనా ఒకరి మీద నాకు గురి కుదిరితే వారి అభ్యున్నతి కోరుతాను. అలాగే సమాజం కూడా అటువంటిదే. నేను ఒక 3వ సారి ఇప్పుడు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా నా హిందూపురం ప్రజలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అక్కడ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి నన్ను ఎన్నుకున్నారు వాళ్ళు, అభివృద్ధి జరుగుతుంది కాబట్టి. అందుకే ముందుగా చివరిగా నేను ఒకటే చెప్తాను, నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబూతుడు నాకు నాన్న, గురువు, దైవం అయిన కారణం జన్ముడైన నా నాన్నగారు నందమూరి తారక రామారావు గారికి నా నివాళులు అర్పిస్తూ, అలాగే ఇవాళ ఎంత ఎండను కూడా కాదనకుండా ఇవాళ దగ్గర చెప్పాలంటే ఎందుకంటే ముందుకంటే నేను అనుకోవడం ఇవాళ ఎండ కొంచెం తక్కువ ఉంది అనుకుంటా. అంటే మీ చల్లదనం ముందు ఎండ దిగుతుడుపు, మీ అభిమానం ముందు ఈ ఎండ దిగుతుడుపు. మీకోసం ఎంతకైనా నా కొనూపిరి వరకు అటు సినిమాల్లో అయితేనేమి, అటు సమాజం కోసం అయితేనేమి, దేనికైనా నేను పనిచేయడానికి కంకణబద్ధుడనై ఉన్నాను. నేను తుది శ్వాస వరకు నా కృషి వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, అలాగే నాతో పాటు డింపుల్ ఐతి గారు కూడా వచ్చారు ఇక్కడికి. ఆవిడ రావడంతో ఈ కొట్టుకే ప్రత్యేకమైన ఆకర్షణ ఒకటి చేకూర్చింది ఆవిడ. మేమందరం ఎప్పుడు ఎల్లప్పుడూ ఏ రకంగా ఇలా ఈ దీంట్లో చేసే నక్షీలు, వీటిలో చేసే ఆభరణాలు, వీటిలో చేసే వజ్రాలు ఏవైతేనేమి అన్నీ కూడా వెళ్ళలేని వైభవం, తరుగులేని మా నమ్మకం మెగా జ్యువెలర్స్. ఓకే, ఉంటానే నా వాళ్ళందరికీ. హలో గుంటూరు, జై బాలయ్య, జై జై బాలయ్య. ఈరోజు వీగా జ్యువెలర్స్ ఓపెనింగ్, చాలా సంతోషం. మీ అందరి ప్రేమ అర్థమవుతుంది. చాలా ఎండగా ఉంది. ఎస్, సో కొద్దిగా మాట్లాడతాను. ఒక్క నిమిషం. వీగా జ్యువెలర్స్ ఓపెన్ చేసాం ఈరోజు. 6వ స్టోర్, 6th స్టోర్ లాంచ్. అండ్ మన లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా, అలాగే నేను కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం. నా మనుషుల్ని చూసినట్టుంది. మీరందరూ నా వాళ్ళు. థ్యాంక్ యూ. మీ ప్రేమ ఎప్పటికీ కావాలి అందరికీ. అలాగే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద పోలీస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ డింపుల్ హయతి గారు. థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు. అభిమానులందరి తరపున వేగా జ్యువెలర్స్ ఇనాగరేషన్ కి విచ్చేసిన బాలయ్య బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.